సాయిరాం సార్. శాస్త్రి గారు స్టార్ట్ చేయండి. హరే రామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 6వ అనువాకంలో 1వ మంత్రాన్ని పూర్తి చేసుకున్నాం. సో 2వ మంత్రం అది కూడా ఇవన్నీ కూడా అణోరణి మహతో మహీపరమైనటువంటి ద్వంద్వాలు, అనేక రకాలైనటువంటి ద్వంద్వాల్ని భగవత్పరంగా అంటే రుద్ర భవ ఆపేలతో భగవతత్వమైన పరంగా 5వ అనువాకంలో చూసినాక ఈ 6వ అనువాకంలో అత్యంత సాధారణమైనటువంటి మానవుల పరమైన, జంతువుల పరమైన, ఇంకా సూక్ష్మమైన వాటి పరమైనటువంటి ద్వంద్వాల్ని మనకి చెప్తున్నారు. ఎందుకు ఇన్ని రకాలుగా ద్వంద్వాలు చేయటంలో అంతరార్థం ఏమిటి అనే మాటని కూడా, ద్వంద్వం అనేది త్రిగుణ తత్వము, ద్వంద్వతత్వము ప్రపంచానికి సహజంగా ఉంటుంది. దీన్ని జగత్తుని మిథ్యా ప్రపంచం అంటూ ఉంటాం. భగవంతుడి యొక్క సత్యతని, జగత్తు యొక్క మిథ్యతని మనం అర్థం చేసుకోవాలన్నప్పుడు మన అవగాహనకి రావటానికి ముందు జగత్తు యొక్క లక్షణం మనకు అర్థమైతే తర్వాత దాన్ని అధిగమించే ప్రయత్నం మనం చేయొచ్చు. అట్లాగే దుఃఖం యొక్క కారణం మనకు అర్థమైతే ఆ దుఃఖాన్ని అధిగమించే ప్రయత్నం మనం చేయొచ్చు. అట్లాగే పశువు యొక్క లక్షణం మనకు అర్థమైతే ఆ పశువు లక్షణాన్ని పోగొట్టుకుని పశుపతిత్వానికి ప్రయత్నం చేయడానికి సాధ్యం అవుతుంది. అందువల్ల దీన్ని అనేక రకాలైనటువంటి యాంగిల్స్లో ఈ వివరాలు మనం తెలపడంగా మనం తెలుసుకున్నాం. సో ఈ 2వ మంత్రంలో కూడా అత్యంత సాధారణంగా నిత్య జీవితంలో మనం చూసే ద్వంద్వమైనటువంటి భావాన్ని ఒక చిన్న మంత్రంలో ఓం నమః పూర్వజాయ చ అపరజాయ చ, పూర్వజ అపరజ అన్నటువంటి పరంగా ఈ మంత్రాన్ని మనం చెప్పటం చూడొచ్చు. మామూలు అర్థం చూస్తే పూర్వజ జ అంటే జనించడం అంటే పుట్టడం, పూర్వజ అంటే ముందు పుట్టినవాడు, అపరజ అంటే వెనక పుట్టినవాడు. ఇంతకన్నా మామూలుగా భావిస్తే అంతకన్నా అందులో మనకేమీ ప్రత్యేకమైనటువంటి అర్థం కనపడదు. దీన్ని సాధనాపరంగా మనం అన్వయించుకున్నప్పుడు అందులో ఎన్ని రకాల భావాలు ఎట్లా కలుగుతాయో ఆ వివరాలు ఈ మంత్రంలో మనం చూడొచ్చు. పూర్వజ అన్నప్పుడు హే భగవాన్ సర్వానికి పూర్వమైనటువంటి వాడ, అంటే విశ్వం మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? సో భగవంతుడి నుంచి విశ్వం వచ్చింది అనే మాట మొదటి మంత్రంలో, రుద్రం యొక్క మొట్టమొదటి మంత్రంలోనే చెప్పటం, ప్రత్యక్ష పంచకము పరోక్ష పంచకము చెప్పటాన్ని ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే, పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచం, దానికి కారణమైనటువంటి పంచభూతాలు, దానికి కారణమైనటువంటి పంచబ్రహ్మలు, ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి ఆదిస్పందన, ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి సంకల్ప మాత్రం చేత ఉత్పన్నమైనవి అనేది మాటని ఆధారం చేసుకుని అనేక రకాలుగా ఈ 5వ అనువాకం దాకా ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చాం. సో అందువల్ల ఈ విశ్వం మొత్తం ఆయన యొక్క నటరాజ నాట్యం, ఈ విశ్వంలో జరుగుతున్న సమస్తమైన కదలికల్ని కూడా విశ్వం చేసే నాట్యం, ఈ విశ్వం అంతా నటరాజ స్వరూపం, అదే విశ్వం విష్ణుమయం, విశ్వానికి విష్ణువుకి తేడా లేదు అనే భావాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా భగవంతుడి యొక్క అంటే రుద్రుడి యొక్క 4 ప్రధానమైనటువంటి తత్వాల్ని భోగేచ గౌరీ వేషే, సంగరే దుర్గ రూపంచ, సో సంహారే కాళి రూపంచ, పుం రూప విష్ణు రూప స్వయం. అంటే ఈ 4 తత్వాల్లోనూ విశ్వం మొత్తాన్ని ఆనందమయంలో ఓలలాడించే విధానంగా, జగత్తుని ఆనందమయం చేసే విధంగా అరుణ కరుణాపరమైనటువంటి గౌరీ తత్వాన్ని, ఆ విశ్వం మొత్తాన్ని ఏ రకమైనటువంటి విశ్వంలో జరిగినటువంటి ఏ రకమైన సంఘటన, మంచి చెడులు, దుర్గమైనటువంటి స్థితి ఎప్పుడు దాటాలన్నా ఆ సంగమ స్వరూపమైనటువంటి, అంటే యుద్ధం చేసి నశింపజేసి దుర్గమైన కార్యాలని సాధించే తత్వం అయినటువంటి దుర్గాతత్వంగాను, లేదు విశ్వం మొత్తాన్ని తనలో కలిపేసుకోవాలి కాలస్వరూపంగా, అప్పుడు కాళీ స్వరూపంగాను. సో విశ్వం ఆకృతి ధరించి మన ముందు కనపడుతూ వ్యక్త రూపంలో ప్రపంచంగా కనపడాలంటే వ్యక్త రూప ప్రపంచం విష్ణు రూపంలోనూ ఒకే ఒక పరమేశ్వరుడు అన్నిటా వ్యాపించి ఉన్నాడు
అన్న భావం రుద్రం మనకి చెప్తుంది. సో ఈ యాంగిల్లో దీన్ని కనుక కొంచెం లోతుగా మనం అన్వయం చేసుకునేటట్టయితే ఈ పూర్వజ అపరజ అంటే ఉన్నవి రెండే మాటలు, అందులో ఈ రెండు మాటలు అనేక రకాలుగా మనకు అర్థమవుతాయి. అది ఒక్కొక్కటి ఎట్లా దీన్ని మనం సాధనాపరమైనటువంటి అన్వయం ఎట్లా చేసుకోవచ్చు అనేది ఈ మంత్రపరంగా మనం చూద్దాం. సో ఈ పుట్టటం చావటం అనేది ఒకే ఒక దానికి లేదు. పుట్టటం, చావటం, పెరగటం, మారటం ఇవన్నీ లేనిది ఏదయ్యా అంటే పరబ్రహ్మ మాత్రమే. అది సత్ స్వరూపం. ఆ సత్తు చిత్తు దానిలో మార్పు అనేది ఉండదు. ఉన్నదంతా ఏదున్నా అందులో నుంచి రావాల్సిందే. కాబట్టి ఆ మార్పు లేని సత్యంలో ఏకోం భవిష్యం అన్న ప్రథమ సంకల్పాన్ని అనుసరించి ఏర్పడినటువంటి ఓంకార పరంగా మనం చూసేటట్టయితే ఆది స్పందన ఏర్పడింది. ఈ ఆది స్పందన ఏర్పడడానికి కారణం ఏమిటో కూడా మనకి పూర్తిగా తెలియదు. భగవత్ సంకల్పం అనే భావాన్ని మనం అనుకుంటున్నాం. ఆది సంకల్పం ఏర్పరిచి కేవలం నాద రూపంలో అది ఉండిపోయిందే. ఆ ఓంకారం కాస్త పంచబ్రహ్మలుగా వ్యక్తమైంది. అంటే ఓంకారం పూర్వజ, పంచబ్రహ్మలు అపరజగా అవుతుంది. పోనీ పంచబ్రహ్మలు అక్కడ ఆగిపోయిందే, పంచబ్రహ్మలు పూర్వజగా, పంచభూతాలు అపరజగా అవుతుంది. సో ఈ పంచభూతాలు పోనీ ఆ మాదిరిగా ఆగిపోయినాయా? అనేక రకాలైన కాంబినేషన్స్, సంయోగ వియోగాల చేత అనంతమైనటువంటి సృష్టిగా మారింది. సో ఈ పంచభూతాలు మళ్ళీ సృష్టి అవుతుంది. ఈ వ్యక్త సృష్టి కనుక మనం చూసేటట్టయితే వ్యక్తి, ఆ వ్యక్తిలో నుండి ప్రాణతత్వాన్ని చూస్తే అది సోహం రూపంలో వ్యక్తం కావటం మనకు కనపడుతుంది. ఇట్లా అనేక తత్వాలుగా ఈ ఒకటి అనేకంగా మారుతున్నటువంటి ప్రక్రియలో ఒకటైతే మనకు అర్థమవుతూ ఉంటుంది. ముందు ఉన్నది ఎక్కువ సూక్ష్మంగా ఉన్నది. ఆ సూక్ష్మంలో నుంచి స్థూలతత్వం బయటకు వస్తోంది అన్న మాట మనకు అర్థమవుతుంది. సపోజ్ పంచభూతాలనే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే అత్యంత స్థూలమైనటువంటి భూమి, దానికి ఆధారం ఏమిటంటే భూమి కన్నా స్థూలతత్వం తక్కువగా ఉన్నటువంటి జలం అన్నారు. అంటే భూమి కన్నా జలం సూక్ష్మ స్వరూపం. జలానికి ఆధారం ఏమిటి అంటే జలానికి ఆధారమైన అగ్ని జలం కన్నా సూక్ష్మ స్వరూపం అని. అగ్నికి ఆధారం ఏమిటి అంటే అగ్నికి ఆధారం దానికన్నా సూక్ష్మమైనటువంటి వాయు స్వరూపం. దానికి ఆధారం ఆకాశం, దానికి ఆధారం మహత్తు. ఇట సూక్ష్మం నుంచి స్థూలం వస్తోంది అనే మాట మనకి మనకి అవగాహన అవుతుంది. ఎందుకు ఈ అవగాహన యొక్క ప్రయోజనం ఏమిటి? మనం కళ్ళు మూసుకుని లేదా కళ్ళు తెరుచుకుని విశ్వాన్ని చూస్తూ లేదా విశ్వాన్ని చూడకుండా అనేక రకాల సాధనా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. స్థూలం వైపు కనుక మనం ప్రయాణం చేస్తున్నావా, మన ప్రయాణం స్థూలం వైపు పోయిందే, అది ప్రాపంచిక భావం వైపు పోతున్నట్టు. స్థూలం నుంచి సూక్ష్మానికి మనం ప్రయాణం చేస్తున్నామా, మన భావాలు సూక్ష్మతరం అవుతున్నాయి. ఎక్కువ మందికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆహ్లాదం మన కంటికి కనిపించే వస్తువు కాకపోవచ్చు, కానీ అనుభవంలోకి వచ్చే వస్తువు. అట్లా అనుభవపరమైనటువంటి సూక్ష్మతత్వం వైపు మన ప్రయాణం సాగుతోంది అనేటట్టయితే సాధనా పరంగా మనం భగవంతుడి వైపు ప్రయాణం చేస్తున్నాము అని. అంటే స్థూలత వైపు ప్రయాణం ప్రపంచం వైపు ప్రయాణం అని, సూక్ష్మం వైపు ప్రయాణం భగవంతుడి వైపు ప్రయాణం అన్న మాట అవగాహన చేసుకునే దానికి ఈ పూర్వజ, పరజ, అపరజ, పరజ అని ఉంటుంది, అపరజ అనే భావన మనకి దోహదం చేస్తుంది. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు కూడా ముందు వెనక, ముందు పుట్టిన పూర్వజ అనే మాట అవగాహన లాగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు మనం. సో ఈ యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు భగవంతుడి గురించి వేదం యొక్క భావన మనం చూస్తే హిరణ్యగర్భాత్ పూర్వంచత్వం అంటారు. హిరణ్యగర్భ స్వరూపం అంటే ఏమిటి? ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని మూడు తత్వాలు విడిపడక ముందు ఉన్నటువంటి స్థితిని, ఒకే ఒక ముద్దగా ఉన్నటువంటి కాలస్వరూప తత్వాన్ని దాని హిరణ్యగర్భ స్థితి అంటారు. అంటే ఒకే ఒక హిరణ్యగర్భ స్వరూపం తన యొక్క కార్యక్రమాలకు అనుగుణంగా 5 రకాల కర్మలు చేసేదానికి పంచబ్రహ్మలుగాను, విశ్వమంతా వ్యాపించేదానికి పంచభూతాలుగాను ఒకే ఒక ప్రధాన తత్వం వ్యాపించింది అన్న దృఢమైన నమ్మకం సాధకుడికి ఉన్నప్పుడు మాత్రమే ఈ స్థూలం నుంచి సూక్ష్మానికి పోతున్నప్పుడు ఎంతవరకు మనం ప్రయాణం చేయాలి, ఏది అల్టిమేట్ మన గమ్యం అనేది మనకు అర్థమవుతుంది. మన గమ్యాన్ని మనం ఫిక్స్ చేసుకునేదానికి ఈ మంత్రం మనకి దోహదం చేస్తుంది. అనేక రకాల సాధనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు గాయత్రి మంత్ర సాధన, దాని గురించి మనం చెప్పుకున్న మాట ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే 24 అక్షరాల గాయత్రి మహామంత్రం.
అది సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది? అది సాధన చేస్తున్నప్పుడు క్రమంగా ఈ 24 అక్షరాలు ఆ ముందున్నటువంటి భూహు భువ స్వహ అనే త్రయంలో లీనమైపోతాయని, ఆ 3 మళ్ళీ లీనమయ్యి సోహం అనే తత్వంలో లీనమైపోతుందని. ఈ సోహం అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస పరమంలో లీనమైనటువంటి తత్వాన్ని దాన్నే అజప గాయత్రి స్థితి అంటామని. ఈ అజప గాయత్రి స్థితి కూడా ఆగక అది ఓంకారంలో లీనమవుతుందని. ఆ ఓంకారం క్రమక్రమంగా నాద అతీతమైనటువంటి అకార ఉకార మకారాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనకి కనపడుతూ వినపడుతూ ఉంటాయి. అందులో నుండి చంద్రకళా బిందు తత్వాన్ని నాద అతీత తత్వం అంటాం. ఆ అతీత తత్వం అక్కడి నుంచి ఇంకా సూక్ష్మ భూమికలు నాదము, శక్తి, వ్యాపకము, మనోన్మని, ఉన్మని చిట్ట చివరికి నిశ్శబ్దంలో లయమైపోతుందని. ఈ మార్గంలో మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది అన్న వివరాన్ని సాంకేతికంగా చాలా సూక్ష్మంగా ద్వంద్వాలు చెబుతున్నట్టుగా చెప్తూ ఈ పూర్వజ పరజ అన్న ద్వంద్వంలో ఈ సాధన యొక్క గమ్యాన్ని నిర్దేశించుకునే విధానంగా ఈ మంత్రాన్ని మనం చూడొచ్చు. సో హిరణ్య గర్భాత్ పూరించుదాం అన్నప్పుడు ఈ త్రిమూర్తుల యొక్క ఐక్య స్వరూపమైన హిరణ్య గర్భ, దీనికి ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తారు? ఒక బ్రహ్మాండమైన చిచ్చుబుడ్డి వెలుగుతోంది, అందులోంచి నిప్పురవ్వలు జయ జయ అని చెటచెట ధ్వనాలతో పైకి లేస్తున్నాయి. ఒక్కొక్క నిప్పురవ్వ కాసేపు వెలుగుతుంటుంది, కాసేపు అయినా కారిపోతుంది. ఇది మన నార్మల్గా మనం చూసే చిచ్చుబుడ్డి. ఈ ఫ్లవర్ పాట్ అంటూ ఉంటాం దాన్ని. ఇదే ఈ అనంతమైన సృష్టి భగవంతుడి పరంగా అఖండమైన శక్తి ఉన్నటువంటి భగవంతుడు ఆయనలోంచి వ్యాపించి నుండి ఒక్కొక్క నిప్పు కణము ఒక్కొక్క నక్షత్రంగా, ఒక్కొక్క గ్రహంగా, ఆ హయ్యర్ స్థాయిలోనే ఉన్న అనేక రకాలైన నెబ్యులాసు నక్షత్రాలు ఆ రూపంలో అవన్నీ వ్యాపించి, ఇంకా ఆ శక్తి స్థాయి తగ్గుతున్న కొద్దీ ఘనీభవించిన స్థాయి భూమండలాలు, జలాలు, ఇంకా ఇంకొచ్చినాక అనేక రకాలైన జంతుజాలము, ఇవన్నీ కూడా మనకి ఒకే ఒక భగవంతుడి యొక్క విస్ఫోటనమైనటువంటి స్థితి నుంచి ఏర్పడ్డ చిన్న చిన్న పెద్ద పెద్ద నిప్పురవ్వలు. ఇంకా కొన్ని వెలుగుతూ ఉన్నాయి, అవి సూర్యుడు లాంటివి, నక్షత్రాలు లాంటివి. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తారు, కొన్ని లక్షల టన్నుల మెటీరియల్ని ఒక సెకండ్లో సూర్యుడిలో దగ్ధమైపోయి, ఆ దగ్ధమైపోయిన దానికి I=mc² ఈక్వేషన్ కనుక ఒకసారి చూసుకునేటైతే ఎంత శక్తి వెలువడుతుందో యూ కెన్ జస్ట్ ఇమాజిన్. అంటే ఇన్ని లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ అక్కడ ఉత్పన్నం అవుతోంది అంటే దానికి కారణం అనంతమైనటువంటి ఆ ద్రవ్యరాశి శక్తిగా మారటం. ద్రవ్య రాశి శక్తిగా మారటం అనేది మనకి తెలిసిన ప్రక్రియ. కట్టెలు వెలిగిస్తాం, మంట వస్తుంది, మంటతో వేడి వస్తుంది, వేడి కట్టెల నుంచి మంట పుట్టించడం మనకు తెలుసు, కానీ మంట నుంచి మళ్ళీ కట్టెగా తయారు చేయడం మనకి చేత కాదు. సో ఈ ప్రక్రియ, సృష్టి ప్రక్రియ ఎట్లా జరిగిందంటే ఆ అఖండమైనటువంటి శక్తి తత్వం నుంచి ఆ ఘనీభవించినటువంటి స్థితిగా ఆ శక్తిహీనత పొందుతూ వచ్చిన కొద్దీ కూడా అనేక రకాలైన రూపాంతరాలుగా వచ్చి మనం మానవులుగా ఏర్పడ్డామని. వీటన్నిటిలో కూడా ప్రత్యేకంగా ఈ పూర్వజ పరజ అపరజ అని చెప్పడంలో నుండి ప్రత్యేకత ఏమిటి అనేది ఇంకొంచెం లోతుగా ఆలోచించేటట్టయితే ఇట్లా మనకు అర్థమవుతుంది. సృష్టి మూల తవ యోని అంటాం. అంటే విశ్వ యోని అంటే కారణభూతమైంది. సాధారణ అర్థం చూసేటట్టయితే జననేంద్రియం అనే భావంగా ఆలోచిస్తాం. ఈ సృష్టి మొత్తానికి కారణం ఎవరయ్యా అంటే భగవాన్, నువ్వే ఈ సృష్టి మొత్తానికి కారణం. కాబట్టి ఈ సృష్టి అంతటికి తల్లివి తండ్రివి నువ్వేను. సో అట్లా ఈ సృష్టి క్రమాన్ని కనుక మనం చూసేటట్టయితే ఈ సృష్టి ఏర్పడే విధానం తల్లి నుంచి బిడ్డ పుట్టడం అనే ప్రక్రియ మనకి తెలుసు. కాబట్టి ఈ ముందు వెనక ఈ తత్వాన్ని సపోజ్ ఒక చెట్టు వృక్ష స్వరూపాయ అనే రూపాన్ని కూడా భగవంతుని మనం చూడొచ్చు. ఈ చెట్టుకి అనేక రకాలైనటువంటి అంగాలు, అంటే కొమ్మలు, రెమ్మలు, ఆకులు, అనేక కాయలు, పూలు, చివరికి పండు, అందులో గింజ, ఎన్నో అనేక రకాల అంగాలుగా ఆ చెట్టుని మనం చూసినప్పుడు ఈ విశ్వ విరాట్ స్వరూపుడు భగవంతుడు అనే మహత్తరమైన వృక్షానికి ఈ దేవతలు, రాక్షసులు, ఈ రకరకాల శక్తులు, ఈ నక్షత్రాలు, ఈ గెలాక్సీస్, ఇవన్నీ రకరకాల అంగాలు అయ్యేటట్టయితే అందులో ఆ పువ్వు,
పిందె, కాయ, పండు, పండులో గింజ, ఆ స్థాయిలో, ఆ గింజ స్థాయిలో ఉన్నటువంటి జీవి ఎవరే అంటే మానవుడు అన్న పరంగా చేసుకోవచ్చు. సో ఎందుకు ఈ చెట్టు విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకున్నాం అనుకునేటట్టయితే చెట్టులో అనేక రకాల వివరాలు మనకున్నా గింజకి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ గింజ తిరిగి చెట్టుగా అయ్యేదానికి సర్వసమర్థంగా ఉంటుంది. సో గింజకి మాత్రమే చెట్టు అయ్యే అవకాశం ఎట్లా ఉంటుందో, సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాల జీవుల్లో మానవుడికి ఆ అవకాశం ఉన్నది. నీ గమ్యం సూక్ష్మతరం, సూక్ష్మతమం, ఆ మాదిరిగా ప్రయాణం చేసేది నీ గమ్యం నీకు ఒకసారి అర్థమైనాక ఏ గమ్యాన్ని నిర్దేశించుకుని నీ ప్రయాణం సాగుతోందో తెలుసుకో అన్న సంకేతాన్ని ఈ పూర్వజ అపరజ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ విత్తనముకి చెట్టు అయ్యే అవకాశం ఉన్నా అన్ని విత్తనాలు చెట్టు అవుతున్నాయా? ఆ చెట్టు కావాలన్నప్పుడు దానికి కొంత అప్రయత్నంగా దానంతటా ప్రతి గింజ చెట్టు అయిపోవటం, రక్తబీజుడి శరీరంలోంచి ఒక రక్తబొట్టు నేల మీద పడంగానే ఏ రకమైన ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా అది ఇంకొక రక్తబీజుడు అనే రాక్షసుడిగా మారటం మనం చూసాం. అట్లా గింజ, చెట్టు నుంచి పడ్డ గింజ దానంతది చెట్టు అయిపోతుందా? కాదు. దానికి కాలం కలిసి రావాలి, అనుకూలమైన వాతావరణం కావాలి, అనేక రకాలైన ఇతర దోహదాలు కావాలి, నీళ్లు కావాలి, గాలి కావాలి, మట్టి కావాలి, అనుకూలమైన వాతావరణంగా ఇన్ని కలిసినప్పుడు మళ్ళీ మొక్క చిన్న ఆ మొక్క మళ్ళీ ఆ జంతు చేత ఈ జంతు చేత తినబడకుండా రక్షణ కావాలి. అది జరిగినాక అది కొంచెం పెద్దగా కావాలి, చెట్టు కావాలి, మళ్ళీ ఫలవంతం కావాలి. అంటే అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నదో జీవితంలో ఒక జీవి, పశువు అయినటువంటి జీవి పశుపతిగా మారాలన్నప్పుడు అనేక రకాలైనటువంటి ప్రక్రియలు, సాధారణ అసాధారణ ప్రక్రియలు చాలా అవసరం ఉంటాయి. ఈ ప్రక్రియలన్నింటినీ మనం సాధన అని ఒక మాటతో మనం చెప్తున్నాం. సో సాధనా మార్గంలో సహజ సిద్ధంగా దానంతర దానిలో ఆ శక్తి ఉన్నది. కానీ ఆ శక్తి ఉత్పన్నమయ్యేదానికి చేయవలసిన ప్రయత్నము, ఆ పశుపతి స్థితికి చేరేదానికి చేసే ప్రయత్నం అని సాధన అంటున్నప్పుడు, ఈ మార్గంలో ఈ మాదిరిగా ప్రయాణం చేసేటట్టయితే ఈ గమ్యాన్ని నువ్వు చేరచ్చు, ఈ లక్ష్యం ఇది సుమా అన్న సంకేతం ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. ఆ రుద్రంలో ఉన్న మంత్రాలన్నీ మనకి ఇండికేట్ చేసి ఇవేమిటి, సాధారణమైనటువంటి పశుపతిగా మారేదానికి ఏమేం విధానాలు అనుసరించాలి అన్న బోధంతా కూడా, ఆ వివరాలన్నీ కూడా అనేక రూపాల్లో ఈ రుద్ర మంత్రాల్లో మనం అర్థం చేసుకుంటూ వస్తున్నాం. ఆ యాంగిల్లో కూడా దీన్ని మనం ఆలోచించవచ్చు. సో ఈ యాంగిల్లో ఒకసారి షిరిడి సాయి చెప్పిన మాట, షిరిడి సాయిని భక్తులు అడిగిన ప్రశ్న ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. స్వామిని దర్శనం భగవంతుడి యొక్క దర్శనం అయ్యేటట్టయితే వాళ్ళు పునీతులైపోతారు. వాళ్ళు పునర్జన్మ నవిద్యతే, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. ఒకసారి శ్రీశైల శిఖరాన్ని చూస్తేనే మళ్ళీ పునర్జన్మ ఉండదు. సాక్షాత్ భగవంతుడిని చూసినవాడికి పునర్జన్మ ఉంటుందే? ఉండే అవకాశం ఉండదు. కానీ మరి భగవంతుడిని చూసిన వాళ్ళందరూ మోక్షం పొందుతారా? ఈ ప్రశ్న మనం ఊహించం. భక్తుడు సరాసరి షిరిడి సాయిని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఎంత ఆచరణీయంగా ఉన్నదో చూడండి. విరగబూచిన మామిడి చెట్టు చూపించి, ఈ పూలన్నీ పండ్లైతే ఎంత బాగుండు అంటాడు. కొన్ని లక్షల పూలు ఉంటాయి ఆ చెట్టుకి. కామన్ సెన్స్తో మనకి తెలుసు అన్ని పూలు పండుతాయా? అందులో 1/10, 1% అయినా 2% అయినా కూడా ఆ చెట్టు మోయలేనన్ని కాయలు వస్తాయి. అంటే చాలా తక్కువ భాగమే అవుతాయి. ఆ పిందెల రూపంలో కొన్ని రాలిపోతాయి, పచ్చికాయగా ఉన్నప్పుడు కొన్ని రాలిపోతాయి, ఇతర కారణాల వల్ల కొన్ని రాలిపోతాయి. చెట్టు చివరికి ఎన్ని పండుతాయి, ఆ పండిన దానిలో ఎన్ని టెంకలు బయటకు వస్తాయి, ఎన్ని టెంకల నుంచి మళ్ళీ ఎన్ని మామిడి చెట్లు వస్తాయి. కానీ ప్రతి పువ్వుకి పిందె అయ్యే అర్హత ఉన్నది, ప్రతి పిందెకి కాయ అయ్యే అర్హత, ప్రతి కాయకి పండు అయ్యే అర్హత, ప్రతి పండుకి ఆ టెంకతో మళ్ళీ మొక్క మలిపించే అర్హత ఉన్నా కూడా ఈ అర్హతని సాధనా రూపంలో ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు మాత్రమే మీరు పొందగలుగుతారు అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఈ పూర్వజ అపరజ. సో వెనకాల నువ్వు పుట్టావు, వెనకాల పుట్టింది నీ గమ్యం పూర్వజ అన్నప్పుడు, ఈ పూర్వజ గమ్యం
పంచభూతాలు నా గమ్యమా? లేదు. వాటికి ఆధారమైన పంచబ్రహ్మలు నా గమ్యమా? లేదు. వాటికి ఆధారమైన ఓంకారం గమ్యమా? సో వాటికి ఆధారం నిరాకార పరబ్రహ్మ గమ్యమా? ఏది నీ గమ్యం నిర్ధారించుకో. స్కై ఈజ్ ద లిమిట్ అన్న మాటని ఇండైరెక్ట్ గా ఈ నామద్వయం మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఈ ఈ మాదిరి దీన్ని ఇంకొక యాంగిల్లో కనుక మనం ఆలోచించేటట్టయితే ఇది ఒక యాంగిల్. ఏమిటి అంటే పూర్వజ అపరజ అనే మంత్రాన్ని దాని ఒక అతి సాధారణమైనటువంటి రెండు చిన్న చిన్న మాటల్ని, ముందు పుట్టడం వెనక పుట్టడం అనే మాటల్ని మంత్ర రూపంలో సో సాక్షాత్తు భగవంతుడే ద్రష్టగా మనకి చెప్తున్నాడంటే అందులో నుండి అంతరార్థాన్ని ఇట్లా అన్వయం చేసుకోవచ్చు. సో ఇంకొక అనాలిసిస్, ఇంకొక మాదిరిగా దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ముందు నుంచి పుట్టడం వెనుక నుంచి పుట్టడం అనే పరంగా దీన్ని అర్థం చేసుకునేటైతే ఇంకొంత విలక్షణమైనటువంటి అవగాహన మనకు కలుగుతుంది. ముందు పుట్టడం వెనుక పుట్టడం, ముందు నుంచి పుట్టడం వెనుక నుంచి పుట్టడం అనే పరంగా ఇదే నామద్వయాన్ని అర్థం చేసుకునేటట్టయితే సాధారణంగా మనం వినేది ఏమిటి? 84 లక్షల రకాల జీవరాశులు, ఎన్ని కోట్లు ఉన్నాయో మనకి తెలియదు. జంతువునాం నరజన్మ దుర్లభం అని, ఉత్తమోత్తమైంది మానవ జన్మ కానీ మిగతా అన్ని నిమ్మల జంతు జన్మలు అన్న పరమైనటువంటి అర్థం యూజువల్గా మనం చెప్తూ ఉంటాం. ఈ పరంగా ఒక్కసారి సృష్టి క్రమాన్ని కనుక మనం ఆలోచించేటట్టయితే భగవంతుడే మన సృష్టి చేస్తున్నాడు. అందరం మనం భగవంతులం బిడ్డలమే. అందరూ భగవంతుని బిడ్డలే అయినా కూడా అందరూ ఒకే మాదిరి ఉన్నారా అని సృష్టి అంతా ఒకే మాదిరిగా జరిగిందే? సృష్టి అంతా ఒకే ఒక పరబ్రహ్మని లోపల పెట్టుని పుట్టిన సృష్టి జరిగింది తప్ప సృష్టి అంతా ఒకే స్థాయిలో జరిగిందే? ఇందులో నుండి అంతరార్థం కొంచెం ఆ యాంగిల్లో మనం ఆలోచించేటట్టయితే బ్రహ్మ చేసిన సృష్టిలోనే 5 రకాల సృష్టిలు మనకు కనపడతాయి. మొట్టమొదటి స్థాయిలో మనోజ, కేవలం బ్రహ్మ యొక్క మనోసంకల్పం చేతనే ఏ రకమైనటువంటి మాతృ గర్భం అవసరం లేకుండానే పుట్టినటువంటి జీవులు, సరాసరి మనోసంకల్పం చేత పుట్టినటువంటి జీవులు ఎంతో మంది ఉన్నారు. ఈ దక్ష ప్రజాపతాదులు, ఈ భృగు మహర్షులు, లేదు వశిష్ఠ మహర్షి, వీళ్ళంతా కూడా బ్రహ్మ సంకల్పానుసారం సహజంగా ఆయనకి కార్యక్రమానికి, ఈ సృష్టి అనే కార్యక్రమంలో తోడ్పాటు చేసేదానికి పుట్టిన వాళ్ళంతా మనోజ అనే కేటగిరీ కిందకి వస్తారు. వాళ్ళని మనోజగా పుట్టించి మిగతా వాళ్ళని మామూలు యోనిజులుగా పుట్టించడంలో బ్రహ్మకి ఏమన్నా తారతమ్యాలు ఏమన్నా ఉన్నాయా? ఆయన ఏమన్నా కొంచెం ఒకటంటే పక్షపాతం, ఇంకోటంటే ద్వేషం లాంటి లక్షణాలు ఏమన్నా బ్రహ్మకు ఉంటాయా? ఉంటే అట్లాంటి శక్తి బ్రహ్మ అవుతుందా? ఏ రకమైనటువంటి పక్షపాత బుద్ధి లేకపోయినా ఎవరెవరి కర్మల యొక్క ఫలాన్ని వాళ్ళకి అందించేటానికి మాత్రమే నిర్దేశితమైనటువంటి బ్రహ్మదేవుడికి పక్షపాతం చూపించే అవకాశం, అధికారం లేని స్థితిలో ఆయన సృష్టి చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ జీవి సంస్కారాన్ని బట్టి, వెనక జన్మల యొక్క స్థితుల్ని బట్టి, వెనక కల్పాల్లో వాడుకున్నటువంటి ఉనికిని బట్టి, కేవలం వెనక జన్మలే కాదు, వెనక ఈ సంసారం కూడా భగవంతుడు ఏ మాదిరిగా అనాదో అదే మాదిరిగా అనాది. ఇప్పుడు ఎన్ని కల్పాలు అనేవో మనకు తెలియదు. ఈ సృష్టి క్రమం కనుక చూసేటైతే దాదాపు మనకి బుర్ర పిచ్చికిపోయిన పరిస్థితి వస్తుంది. యోగ వాసిష్టంలో చాలా చక్కగా దీని గురించి చెప్పబడి ఉంటుంది. సో కాబట్టి దాని గురించి మనకు ఎక్కువ ఆలోచించడం అనవసరం. దేన్ని ఆలోచించాలంటే పుట్టడం అనేది జరిగిపోయింది, సంస్కారాలు కలగటం అనేది జరిగిపోయింది. ఈ సంస్కారాలను ఎట్లా తొలగించుకుంటాం, ఎట్లా ఇందులోంచి బయటపడతాం, దానికి దేని ధ్యేయంగా మనం పెట్టుకోవాలి? కదిలిపోతున్న జగత్తుని పట్టుకోవాలి, ఈ కదలకుండా ఉన్న సర్వానికి ఆధారభూతమైనటువంటి ఆ స్థిరతత్వాన్ని పట్టుకోవాలి అనే జిజ్ఞాస, విజ్ఞతతో దాని కనుక మనం గట్టిగా పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకునేటట్టయితే పొందవలసిన ఫలితాన్ని పొందుతాము అన్న సంకేతం కూడా ఈ మంత్రంలో ఇండికేట్ చేయడం మనం చూడొచ్చు. సో ఈ ముందు పుట్టడం వెనక పుట్టడం అనేదంతా కూడా మొట్టమొదటి సృష్టిలో, భగవంతుడి యొక్క సృష్టిలో మొదటి కేటగిరీ మనోజ అయిపోయింది. రెండో కేటగిరీకి వచ్చేటప్పటికి యోనిజ అంటే ఏమిటి? మాతృగర్భం నుంచి బిడ్డ పుట్టినప్పుడు ఏమవుతుంది? సంపూర్ణమైనటువంటి అవయవాలతో పెరగవలసిన విధానంగా పూర్తిగా పెరిగి తల్లి తండ్రుల యొక్క ఆకృతుల్లో ఏదో ఒక ఆకృతి తీసుకుని జన్మించే స్థితిని యోనిజ అంటారు. యథాతథంగా ఉన్న రూపంతో పుట్టి అక్కడి నుంచి పెరగటం,
అన్ని రకాల ఎన్నో రకాల జంతువులు ఈ మాదిరిగా బిడ్డల్ని కనటం, తమ మాదిరిగా ఉండే బిడ్డల్ని కనటం మనం చూస్తున్నాం. ఈ మాదిరిగా కలిగిన బిడ్డల్లో ఏడవటం అనే లక్షణం, పుట్టంగానే ఏడవటం అనే లక్షణం, దానికి కారణం తెలుసుకుని ఏడవటానికి కారణం ఏమిటి అని ఆలోచించగలిగినటువంటి లక్షణం, ఆలోచించిన దాన్ని నిర్ధారించుకునే క్యాపబిలిటీ, ఆ నిర్ధారించుకున్న దాన్ని ఆచరణాత్మకం చేయగలిగినటువంటి అవయవ సామర్థ్యము, మనో సామర్థ్యం ఉన్నటువంటి జీవి కేవలం మానవుడు మాత్రమే. ఈ మానవుడు సృష్టికి మిగతా జంతుజాలానికి సృష్టికి కనుక మనం చూసేటట్టయితే ఒక ప్రధానమైన తేడా మనకి ఏం కనిపిస్తుందంటే, వెన్నెముక భూమికి హారిజాంటల్ గా ఉన్నవన్నీ తమ వెనక భాగం నుంచి జనన సంతానాన్ని జన్మింపజేసే ప్రక్రియ మనం చూసేటట్టయితే, మానవుల్లో మాత్రమే ఇది ముందు నుంచి కనపడే జన్మించే విధానం మనం చూస్తూ ఉండొచ్చు. ఈ తేడాని మీరు గమనించారా? ఈ అనంతమైన సృష్టిలో మీ ఉన్నటువంటి ప్రత్యేకతని గుర్తించి దానికి తగ్గట్టుగా నరజన్మ దుర్లభం అనే భావాన్ని అర్థం చేసుకుని మళ్ళీ తిర్యక్యోనుల్లో పుట్టకుండా ఉండే విధానంగా మీ జీవితాన్ని గడుపుతూ, జీవితమైనటువంటి లక్ష్యం పశుపతిగా మారటం అనేది జీవితం యొక్క లక్ష్యం కాబట్టి ఆ మార్గంలో, సాధనా మార్గంలో సూక్ష్మ నుంచి సూక్ష్మ తరం వైపు ప్రయాణం చేస్తున్నారా, సూక్ష్మం నుంచి స్థూలం వైపు ప్రయాణం చేస్తున్నారా? సపోజ్ 24 hours 365 రోజులు డబ్బు మాత్రమే ధ్యేయము, శారీరక సుఖం మాత్రమే ధ్యేయము, ఇంద్రియాల యొక్క అనుభవం మాత్రమే ధ్యేయము అన్న పరమైనటువంటి జీవితం మనం గడిపేటట్టయితే, ఇంద్రియపరమైనటువంటి అనుభవాలన్నీ జగత్తుకు సంబంధించినవి. ఇంద్రియాలకి శక్తి దేని ద్వారా మనకు వచ్చిందో, ఏ శక్తి మూలంగా మనం ఇంద్రియాలతో అనుభవించగలుగుతున్నామో ఆ వైపు మనం ప్రయాణం చేయగలగడం అనేది సూక్ష్మతరం, సూక్ష్మతమం అయినటువంటి ప్రయాణం. అంటే మనస్సు యొక్క కంట్రోల్లో ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. మనసు దగ్గరికి వచ్చేటప్పటికే మనస్సు అంటే ఏమిటో మనం ఒక చెప్పలేని ఒక గందరగోళమైనటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. కొన్ని మనసు లేదన్నావా, మనసు లేదనే దానికి చెప్పేదానికి మనసు ఒప్పుకోదు. కాబట్టి మనస్సు ఉన్నది అదేమిటో తెలియదు. అంటే శారీరకమైనటువంటి సమస్తమైన వీటన్నిటికన్నా కూడా, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అన్నిటికన్నా కూడా సూక్ష్మమైంది మనసు. ఆ సూక్ష్మమైనటువంటి దాని చెప్పు చేతల్లో ఈ స్థూలమైనటువంటి శరీరం ఒక సర్వెంట్ లాగా బిహేవ్ చేస్తోంది. సో ఆ సూక్ష్మతత్వం ఎప్పుడు పనిచేస్తోంది? మనకి మనసు ఎప్పుడు పనిచేస్తోంది? ప్రాణస్పందన మనలో ఉంటేనే పనిచేస్తోంది. ఈ ప్రాణం అనేది ఎట్లా ఉన్నది? అది దశ విధాలుగా ఉన్నది. పంచ ప్రాణాలుగా, పంచ ఉపప్రాణాలుగా ఉన్నది. ఈ అయితే ఈ ప్రాణాన్నే భగవంతుడు అనుకోవచ్చా? ప్రాణం అనేది స్పందన. ఆ ప్రాణ స్పందనకి కారణమైంది ఆత్మ. అదేమిటో మనకి తెలియదు. అంటే ఈ మాదిరిగా స్థూలం వైపు అంటే ప్రయాణం చేయటం అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల పరమైనటువంటి అనుభూతుల్ని సొంతం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ప్రపంచం వైపు కనుక పరిగెత్తుతూ ఉండేటట్టయితే అది స్థూలం వైపు ప్రయాణం చేయటము. విచారణతో, విచక్షణతో, కొంత ప్రపంచం మీద తూష్టీభావంతో, కొంత వైరాగ్య భావంతో, అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టడం, అసహించుకోవటం కాదు అక్కడ అర్థం. సో ఇది స్థిరమైంది కాదు, దీనికి ఆధారమైంది ఏదో స్థిరమైంది ఉన్నది అన్న పరమైనటువంటి అన్వయపరంగా మన మనస్సుని, బుద్ధిని కేంద్రీకరించి ఆ మార్గం వైపు ప్రయాణం చేసి ఆ అనుభూతి కోసం ప్రయత్నం చేయటాన్ని సూక్ష్మతరం, సూక్ష్మతమం ఆ మాదిరిగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ మార్గంలో మీరు ప్రయాణం చేసే అవకాశం, అనుకూలత జన్మతః వచ్చిన జీవిగా, మానవుడిగా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? చేసేటట్టయితే ఎస్, యు ఆర్ సపోజ్డ్ టు బి ఏ మానవ. లేకపోయేటట్టయితే జంతు తుల్యమైనటువంటి మానవుడు అన్న ఆ మాట అర్థం అవుతుందన్న ఇండికేషన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. సో ఇది యోనిజ పరం. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? అండజ. ముందు గుడ్డు రూపంలో, ఆ గుడ్డు నుంచి తర్వాత తల్లి దండిలో ఒక దాని రూపం. లేదు స్వేదజ, అది పొద్దున పుట్టి సాయంత్రం లోపల చనిపోతూ ఒక క్షణంలోనే లక్షలు కోట్లుగా క్రిమి కీటకాదులు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కంటికి కనబడే వైరస్ లాంటివన్నీ కూడా వాటికి ప్రాణం ఉందో లేదో తెలీదు, కానీ ట్రెమెండస్ గా ఎఫెక్ట్ చేయగలుగుతాయి. ఆ మాదిరివన్నీ కూడా స్వేదజ.
సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఉద్భిజ, భూమిలోంచి కింద నుంచి పైకి, భూమిలోంచి పైకి లేస్తూ పుట్టేది. సో ఇవన్నీ క్రమ పరిణామంలో ఒకదానికన్నా ఒకటి తక్కువ స్థాయి శక్తిని వ్యక్తం చేయగలిగినటువంటి జీవశక్తులు. సో ఈ జీవశక్తుల తర్వాత వచ్చేది రాళ్ళు రప్పలు, మిగతా కదలటానికి సామర్థ్యం లేనివన్నీ కూడా మిగతా సృష్టి అంతా తర్వాత వస్తుంది. అంటే ఈ కదులుతూ పెరుగుతూ వ్యక్తం చేస్తూ ఉండే సృష్టిలో ఉన్నటువంటి 5 రకాల్లోనూ స్థాయి భేదాలు ఏ మాదిరిగా ఉన్నాయో, ఈ స్థాయి భేదాలకు కారణం వాటి యొక్క వెనక జన్మల, వెనక కల్పాల్లో చేసిన వాటి యొక్క సంస్కారాల కారణం. కాబట్టి ఆ సంస్కారాలని ఎంత లయం మనం చేసుకోగలిగేటట్టయితే అంత సూక్ష్మ వైపు మన ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో ప్రయాణం చేసేదానికి అనుకూలమైన జన్మ మీకు వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా అన్న ప్రశ్నని ఈ పూర్వజ అపరజ, ముందు నుంచే వెనక నుంచే నీ జన్మ కలిగింది అన్న కొంచెం తేడాతో ఆలోచించేటట్టయితే ఈ భావం మనకి, ఈ మంత్రం మనకి వ్యక్తం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే లేదు, దీన్నే ఉత్తమ నిమ్నాపరమైనటువంటి ఆలోచన చేసినట్టయితే శరీరాన్ని అనేక రకాలుగా ఒకటో అనువాకంలో, ఒకటో మంత్రంలో మనం చెప్పుకున్నాం. ధనస్సు బాణము పరంగా మనం చెప్పుకునేటప్పుడు నాడీ పరంగా ఆలోచిస్తే మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి ధనస్సు యొక్క నారి కింద స్ట్రైట్గా ఉన్నది, అది నారి అవుతుంది. దానికి ఈడా పింగళ ఇటుపక్క అటుపక్క బద్దలాగా ఉంటాయి. ఆ కలిగిన సంకల్పాన్ని ఊర్ధ్వంగా నిన్ను తీసుకుపోయేట్టుగా కలుగుతోందే, అధో దిశగా నిన్ను తీసుకుపోయేట్టుగా కలుగుతోందే అన్న ప్రశ్న మనం అందులో వేసుకున్నాం. సో దానికోసం శరీరాన్ని మనం అర్థం చేసుకునేటట్టయితే ఉత్తరస్య అయినం ఉత్తరాయణం అనుకున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి, భీష్ముడు వెయిట్ చేశాడు ఏమిటంటే అర్థం ఏమిటి, మన శరీరంలో ఉన్న ప్రాణశక్తి నిమ్న దిశగా ప్రయాణం చేయకుండా, అంటే ఇంద్రియాల నుంచి బయటికి పోయే దిశగా ప్రయాణం చేయకుండా, అంటే ఇంద్రియాల యొక్క అనుభవం కోసం ప్రయాణం చేయకుండా, ఇంద్రియాలకి ఆ శక్తి ఎవరిచ్చారు అన్న పరమైనటువంటి అన్వయపరంగా ప్రయాణం చేసేటట్టయితే దాన్ని ఊర్ధ్వగతి ప్రయాణము. ఇంద్రియాల కుండా ప్రవహించి ఇంద్రియ అనుభూతుల్ని పొందే ప్రయత్నం చేసేటట్టయితే నిమ్నగతి ప్రయాణము. సో ప్రాణశక్తిని ఊర్ధ్వగతి ప్రయాణమా నిమ్నగతి ప్రయాణమా అన్న పరమైనటువంటి అన్వయం చేసుకునేటట్టయితే, మానవ జన్మకి సార్థకం కలగాలి అనేటట్టయితే దాని యొక్క ఊర్ధ్వపరమైనటువంటి ప్రయాణము లేకపోయేటట్టయితే అదే ప్రాణశక్తి సో అనేక రకాల ఇతరమైనటువంటి అసౌకర్యాలు కల్పించే విధానంగా కూడా మనం కలిగించవచ్చు. కారణం ఏమిటి, అహంకారయుతమైనటువంటి ప్రాణశక్తి. అహంకారం ఒకసారి తగులుకుందనుకోండి, అహంకారం రాగానే అనేక రకాలు దానికి అరిషడ్వర్గపరమైనటువంటి హెచ్చరిక అనుకోవచ్చు. అంటే చాలా ధనం వచ్చింది, ధనంతో కూడే మదం వస్తుంది. చాలా అందం ఉన్నది, అందంతో కూడిన మదం, యవ్వనంతో కూడిన మదం, విద్య యొక్క మదం, అధికారం మదం, ఇట్లా ప్రాథమికమైనటువంటి అష్టమదాలు, దానికి అనుసంధానమైనటువంటి ఇతర చిన్న చిన్న సపోర్టింగ్ సెకండరీ యాక్టివిటీసు అన్నీ కలిపి వాడు అఖండమైనటువంటి జంతు స్థాయి కన్నా హీనమైన స్థితికి పోయే అవకాశం కూడా ఉంటుంది సుమా. కాబట్టి ఈ ప్రాణశక్తి యొక్క ప్రయాణాన్ని, నీ ఆలోచన విధానాన్ని ఏ యాంగిల్లో తీసుకుపోయి ఊర్ధ్వగతికి తీసుకుపోతున్నావా అధోగతికి తీసుకుపోతున్నావా ఒకసారి ఆలోచించు అన్న పరమైనటువంటి అన్వయంగా కూడా సామాజిక పరంగా దీన్ని మనం ఆలోచించేది. ఇవాళ మనకున్న అలవాట్లు, మన పూర్వతరాల్లో, మన సమాజంలోనే పూర్వతరాల్లో ఉన్న అలవాటు ఒకసారి చూసేటట్టయితే, సాక్షాత్తు అవతార పురుషుడైన కృష్ణుడు కుచేలుడు, కటిక దరిద్రుడైనటువంటి కుచేలుడు, వాడు క్లాస్మేట్స్ ఇద్దరు కలిసి ఒకే గురు దగ్గర చదువుకున్నారు. ఏమిటి దాని అర్థం అంటే ఈ చిన్నతనం నుంచి కూడా ఈ అహంకారాన్ని పెంచే అనవసరమైనటువంటి భావాల్ని పెంచకుండా ఉండే విధానంగా మన విద్యా విధానం, ఆ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానం సమాజంలో ఉన్నదే. ఉండేటట్టయితే వాళ్ళు ఊర్ధ్వగతికి పోయేదానికి అవకాశం ఉంటుంది. లేదు పుడుతూనే ఆ మిగతా పిల్లలతో నువ్వు కలవమోక వాళ్ళకన్నా నువ్వు చాలా డబ్బున్న దానివి, లేకపోతే వాళ్ళకన్నా నువ్వు చాలా గొప్పవాడివి, సో లేదా నీది చాలా ఉత్తమ కులం, వాడిది నీచ కులం. సో అంటే ఈ సపరేటిస్ట్ యాటిట్యూడ్ కన్నా ఈ అంతర్గతంగా మనలో ఉన్నటువంటి చైతన్యం వైపు ప్రయాణం చేసే విధానంగా సమాజం అని నడుపుతోందే. ఒకప్పుడు సమాజం
ఆ యాంగిల్లో పిల్లల్ని తర్ఫీదిచ్చేది. అందులో కూడా చిన్న చిన్న తేడాలు రావటం, కృష్ణుడు సాందీపుడు ఏ మాదిరిగా ఒకే గురు దగ్గర చదువుకున్నారో అదే మాదిరిగా ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఒకే గురువు దగ్గర చదువుకోవటం, అయినా ద్రుపదుడికి కొంచెం అహంకారం కావటం, దాని మూలంగా అఖండమైనటువంటి భారత యుద్ధం కలిగి అఖండమైన జనక్షయం కావటం, అది కూడా సైమల్టేనియస్ గా ఒకే కాలంలో జరిగినటువంటి అకించిత్ సాంప్రదాయాల్లో తేడాలు ఆచరించడం మూలంగా సమాజానికి పట్టిన పరిస్థితి ఏమిటి పరంగా కూడా అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడు కుచేలుడు పరంగా చూసేటట్టయితే సమస్తమైన సంపదని తృణప్రాయంగా భావించిన కృష్ణుడి యొక్క సంభాషణ, ఆయనతో గడపటమే ఆనందం అన్నటువంటి అద్వైత స్థితికి కుచేలుడు పోవటం, అయినా సరే సంపదలు ఆయన వెంటబెట్టడం ఒక యాంగిల్లో మనం గమనించవచ్చు. నేను ఎక్కువ సంపద గలవాడిని, ద్రోణుడు తక్కువ సంపద గలవాడు అన్న అహంకార భావంతో చులకన చేయటం, ఆయనే ఆ శిష్యులతో మొత్తం ఈ కురుపాండవ యుద్ధం కలిగించడం, వాళ్ళని మొత్తం నాశనం చేయటం, మొత్తం అంతా సమస్త క్షత్రియ క్షయం కావటం. సో ఒకే కాలంలో అంటే ఈ నాలెడ్జ్ని, అంటే ఈ భావ పరంపరని సామాజికంగా కూడా దాని యొక్క ప్రభావం ఎట్లా కలిగిస్తుంది. సపోజ్ స్వామి పరంగా దీన్ని ఒకసారి ఆలోచించాం అనుకోండి, మనకి వేద విద్య చెప్పేవి వేరుగా ఉన్నాయి, లేదు లౌకిక విద్య చెప్పేవి వేరుగా ఉన్నాయి. స్వామి చేసిన పని చూసి చూడండి, వేద విద్య లౌకిక విద్య అన్నీ. కాకపోతే స్వామి చేసిన పనిని వెంటనే అర్థం చేసుకోవటం చాలా మందికి కష్టం కావచ్చు. కారణం, ఒక్కొక్కడు వాళ్ళ సంస్కారాలను బట్టి ఒక్కొక్క మూసలో ఇమిడిపోయి ఉంటారు. ఆ మూసలో ఇమిడిపోయిన వాడికి దాన్ని మారి కొంచెం ఇతరులకి రమ్మన్నప్పుడు వాడి పద్ధతిలో వాడికి కష్టంగా ఉంది. వాడు చేస్తుంది సపోజ్ గొప్ప వేదాంగ అధ్యయనం చేసే పండితుడే కావచ్చు. స్వామి అవతారం ఇట్లా పుట్టారు, ఈయన భగవంతుని చెప్పినప్పుడు వెంటనే వాడు ఒప్పుకోలేకపోవచ్చు. కారణం ఏమిటి? భగవంతుడు అంటే ఒక పర్టికులర్ మూసలో ఆలోచించే విధానం అలవాటైంది. అట్లా మనకి మనం పెట్టుకున్నటువంటి ఈ సంస్కారాలు అనేక రకాలుగా బంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంస్కారాల చ్యుతి కలిగి ఓపెన్గా మనస్సుని నిర్ణయాత్మకంగా స్థిరత్వాన్ని దార్ఢ్యాన్ని పొంది విశ్వం మొత్తాన్ని అవగాహన చేసుకునే విధానంగాను, అవగాహన యొక్క ధ్యేయం కావాలి, దానికి అతీతమైనటువంటి సూక్ష్మతత్వం పోయేదానికి నేను అవగాహన చేసుకుంటున్నాను. అంటే నా శరీరం మొత్తాన్ని నేను అవగాహన చేసుకోవటంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ శరీరం కల్పించే లాలజ్కి, అనుకూలతలకి, లేదు దేహ సౌఖ్యాలకి నేను లొంగిపోకుండా ఉండగలిగేదానికి దాన్ని అవగాహన చేసుకుంటున్నాను అనే పరమైనటువంటి అన్వయంగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అంటే మానవుడికి ఇచ్చిన జ్ఞానంతో ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకున్నాడా, వాడు ఆనంద సామ్రాజ్యంలో, భగవంతుడి యొక్క ఆనంద సామ్రాజ్యంలో ప్రవేశిస్తాడు. అర్థం చేసుకోలేదు, అనర్థదాయకమైనటువంటి ఇందాక చెప్పిన ఆ మదము, మోహము, వీటిలో ఇరుక్కుపోతాడు, అరిషడ్ వర్గాల్లో ఇరుక్కుపోతాడు, పతనమవుతాడు. కాబట్టి జాగ్రత్త అన్న మాటని మనం ఈ మాదిరిగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పరంగా కూడా షిరిడి సాయి సంఘటన ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఆయన ఈ లౌకికమైన వాటిల్లో మన చాలా ఎక్కువ మోహానికి గురి చేసేది ధనం. ఆహారమైన కడుపు నిండాక ఇంకా తినలేం. స్నేహితులు ఇవన్నీ కూడా ఒక పాయింట్ తర్వాత అంతకన్నా వాటిలో ఎక్కువ మనం అనుభవించలేం. డబ్బు విషయంలో ఇంకా 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 అనే ఒక పెక్యులర్ తాపత్రయం ఉంటుంది. అది ఎంత ఉపయోగం కలుగుతుంది కన్నా దాని మీద తాపత్రయం మాత్రం పోదు. దీనికి సంబంధించిన కథ 5 రూపాయలు బ్రహ్మజ్ఞానం అన్న షిరిడి సాయి కథ ఒకసారి కనుక గుర్తు చేసుకునేటట్టయితే ఇది తేలిగ్గా మనకు అర్థమవుతుంది. అంటే ఏమన్నమాట, కేవలం డబ్బు మాత్రమే ధ్యేయం అన్న భావంతో జీవనం కనుక గడిపేటట్టయితే వాళ్ళు బ్రహ్మజ్ఞానానికి, ఈ ఆనంద స్థితులకి చాలా దూరంగా ఉంటారు. అది చెప్పేదానికే ధన వ్యామోహం కలవాడికి భగవంతుడి సామ్రాజ్యంలో ప్రవేశం లేదని, సూది బెజ్జంలో నుంచి ఒంటెని బయటికి తీయటం ఇంకా తేలిక గాని ఇట్లాంటి ధన మదహంధుడు భగవంతుడి సామ్రాజ్యంలో ప్రవేశించలేడని రకరకాల సామెతల రూపంలో చెప్పడంలో ఉన్న అంతరార్థం. ధనం చెడ్డదని కాదు, ధనం మీద వ్యామోహం చెడ్డది. లేదు, కృష్ణుడు అర్జునుడు కథ లేదు మనం చెప్పుకున్నది. స్వామి కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు,
నువ్వు చేసే పనులు నాకు కొన్ని అర్థం కావు, కొన్ని చాలా బాగున్నాయి అనిపిస్తాయి, కొన్ని ఏమిటి ఇట్లా చేసావు అనిపిస్తుంది. అసలు ఏమిటి భగవంతుడి సృష్టిలో చేసే విధానం ఏమిటంటే, ఇద్దరు కలిసి భిక్షుకుల రూపంలో ధనవంతుడి ఇంటి ముందు భౌతి భిక్షాందేహి అనటం, ఒక పేదవాడి కుటీరం, ఇద్దరిని ఆయన బ్లెస్ చేసిన విధానం, ధనమదాంధుడిని ఏమన్నా ఇంకా డబ్బు కమ్మని, వాడిని ఏమన్నా ఆ కుటీరం కలిపమ్మని ఆ కథ కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ధనం యాజ్ ఇట్ ఈజ్గా తప్పు కాదు. సో జీవిత లక్ష్యాన్ని సరైనటువంటి విధానంగా నిర్ణయించుకుని పొందవలసిన అనుభూతి పొందేదానికి ఈ జీవితాన్ని సక్రమంగా వాడుకుంటున్నారా లేదా చెక్ చేసుకోండి అన్న మెసేజ్ని ఈ పూర్వజ అపరజ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. ఇంకొక యాంగిల్లో మనం ఈ చూసేటట్టయితే మనం అనుకున్నాం రుద్రుడి లక్ష్యం ఏమిటయ్యా అంటే పశువు నుంచి పశుపతి కావటం. పశువు ఎవరయ్యా అంటే ఆ బ్రహ్మ కీటైతే పశువు, అంటే ప్రపంచ భావాన్ని పట్టుకుని ఉండేటైతే పశువు, ప్రపంచ భావం త్యాగం అయిపోయి భగవంతుడు అనే భావన వచ్చేటైతే ఆయన పశుపతి. సో దీనికి అణోరణి మహతోమహి అంటే అన్నిటికన్నా గొప్పదానికన్నా గొప్పది భగవంతుడే, సూక్ష్మం కన్నా సూక్ష్మం భగవంతుడే. కాబట్టి ఈ పెద్ద చిన్న గొప్ప తక్కువ అనే రకరకాల ద్వంద్వాలన్నీ కూడా ఒకటి మహతోమహి ఇంకోటి అణోరణి అన్న భావంగా దీన్ని కనుక అన్వయం చేసుకునేటట్టయితే సాధనాపరంగా ఇట్లా దీన్ని ఆలోచించవచ్చు. రెండో అనువాకంలోనే ఉన్న పశువు పశుపతి పాశ పశు అనే మాటలు తీసుకున్నాం. నమో వృక్షేభ్యో హరికేశో పశునాం పతే నమః అందులో రెండో అనువాకం రెండో మంత్రంలో పశ్యతి చూడటం మూలంగా అనురాగం ఏర్పడటం మూలంగా ఒక సంకల్పం కలగటం, ఆ సంకల్పం మూలంగా ఒక కోరిక, ఆ మాదిరిగా బంధం, అంటే చూడటం మూలంగా ఏర్పడ్డ బంధం పశ్యతి. అట్ట బంధంలో చిక్కుకున్నది పశువు. ఏ మాదిరిగా చిక్కుకుందంటే పాశంతో చిక్కుకున్నది. ఆ పాశం ఏమిటంటే పైకి కనిపించే తాడు కాదు, మనస్సు ఏర్పరచుకున్న పాశము. దానికి మార్గం ఏమిటంటే పశుపతిని పట్టుకుంటే పోతుంది. ఆ పశు పాశం పోయేటట్టయితే అది పశుపతి వ్రతం, అంటే పశుపతినే వ్రతంగా పెట్టుకున్న వాడికి ఈ పాశం బంధించలేదు, వాడు పశుపతి అయిపోతాడు. ఓకే, అది మనం తెలుసుకున్నాం. అందులో ఐదో అనువాకంకి వచ్చేటప్పటికి భవాని అనుకున్నప్పుడు భవాని భావనాగమ్య భవారణ్య కుఠారిక, అంటే భావన చేతనే ఈ విశ్వం అంతా భౌడు యొక్క భావన చేత విశ్వం అంతా ఏర్పడింది. కాబట్టి భావన చేతనే దీనిలో నుంచి మనం తప్పుకుపోవాలి. అంటే ఏ మార్గంలో నుంచి మనం వచ్చామో ఆ మార్గంలో నుంచి పోయేటట్టయితే పోవటం తేలిక. మార్గంలో పోకుండా అటు ఇటు పోయేటైతే ఆ గోడకి ఈ గోడకి కొట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటాం అన్న పరంగా ఆలోచించేటట్టయితే, సో ఈ భావన, ఈ పశువు పశుపతి, ఈ రెండింటిని అన్వయం చేసుకుని ఈ ద్వంద్వాల్ని మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామం అంతా మనకి ఏం చెప్పింది? విశ్వం విష్ణు. ఒకే ఒక్క మాటలో మొత్తం విష్ణు సహస్రనామ సారం మొత్తం చెప్పినాక మిగతా 999 నామాలు ఎందుకు చెప్పింది? దీన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పేదానికి చెప్పిందే తప్ప ఆ ఒక్క మాటలోనే విశ్వం విష్ణు అన్నప్పుడు మీ అంతా అయిపోయింది. విశ్వంలో లేనిదే ఉన్నది, అదంతా విష్ణు అన్నప్పుడు ఈ మిగతా 999 నామాల యొక్క అవసరం లేకపోయినా ఎందుకు చెప్పిందంటే దీని అవగాహన కోసం మనకి చెప్పినట్టుగా. సో ఈ విశ్వం అంతా విష్ణువు అన్న తత్వాన్ని మహతోమహి తత్వం అనుకోండి. విశ్వం ఉన్నది ఒకే ఒకటి, కంటికి కనపడుతోంది, కంటికి కనపడింది, భావించగలిగింది, భావించలేనిది, మొత్తం ఒకే ఒక బ్రహ్మ పదార్థము, అదే పశుపతి. సపోజ్ దాంతో మనం తాదాత్మ్యత చెందాలి అన్నప్పుడు భావనాపరంగానే తాదాత్మ్యత చెందాలి. శారీరకంగా పోయి ప్రపంచం మొత్తాన్ని చేతులతో పట్టుకోలేము. సో భావనతో మనం పట్టుకోవచ్చు. కళ్ళు మూసుకొని మొత్తం విశ్వం అంతా నేను అని భావించగలుగుతాం. సో ఆ మాదిరి భావనలో మనని మనం, అంటే దాన్ని ఏమంటాం మనం, భ్రమర కీట న్యాయము, దాన్నే అఖండంగా భావించటం మూలంగా భ్రమరం కాస్త కీటకం కాస్త భ్రమరంగా మారిపోయింది. భరతుడు రాముడు ఎగ్జాంపుల్. రాముడినే భావించడం మూలంగా భరతుడు కాస్త రాముడిలాగా మారిపోయినాడు శారీరకంగా కూడా. అట్లా విశ్వం మొత్తం నేను అన్న భావన ఎవడైతే దృఢం చేసుకుంటాడో వాడు విశ్వం విష్ణు స్వరూపం, ఉన్నదంతా ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపం అన్న అనుభూతికి పోతాడు. సో ఆ స్థితిగా పోయినప్పుడు ఏ రకమైన బంధం, అన్ని రకాల బంధాలకి అతీతమైన శక్తి బంధంలో కూడా ఉన్నది. అంటే ప్రహ్లాదుడు ఏ మాదిరిగా విష్ణువుని భావించాడో
ఆ మాదిరిగా భావించగలిగినప్పుడు ఈ సమస్తమైన బంధాలకి అతీతమైన శక్తి కాబట్టి ఆటోమేటిక్గా ఈ బంధాలన్నీ ఛేదనైపోయి వాడు పశుపతిగా మారిపోతాడు. లేదు సూక్ష్మపరంగా ఆలోచించామనుకోండి, శరణాగత భావంతో స్వామి నీ అఖండ స్వరూపుడు నువ్వు దాసాన దాసుండు, వస్తే నాకు ఇవన్నీ లేదు, నీ శరణాగతి తప్ప నాకు ఇంకేమీ లేదు. ఆ యోగ సాధకుడు శరణాగత సాధకుడు వాడిద్దరిలో ఎవడైతే శరణాగతో సమస్తం భగవంతుడన్న భావంతో శరణాగత భావంతో ఎవడైతే ఉంటాడో వాడి దగ్గరికి భగవంతుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని చేత్తో పుచ్చుకుని వెంట తీసుకుపోయి ఆ సభలోకి తీసుకుపోయినట్టుగా సంపూర్ణమైనటువంటి శరణాగత భావంతో ఎవడైతే ఆర్తిగా ఉంటాడో ఆ వాడికి జరిగేది ఏమిటి, ఇదంతా ఉన్నదంతా ఒకే, ఇది కాదు ఇది నాకు దేంతో అవసరం, భగవంతుడి తప్ప నాకు దేంతో అవసరం లేదు అన్న నా మామ భగవంతుడి తప్ప ఇంకోమీ లేదు అన్న భావంతో పోయినప్పుడు అణోరణీ భావంగా సూక్ష్మాతి సూక్ష్మంలో కూడా భగవంతుడున్నాడు కాబట్టి దాన్ని పట్టుకునే స్థితి. ఈ రెండు భావనాపరంగా మనం ఆలోచించినప్పుడు ఒకటి మహత్తు కావటానికి కానీ ఇంకోటి అణువు కావటానికి కానీ వాటిలో ఉన్న శక్తి ఏది అంటే కామన్గా వాటిలో ఉన్న శక్తి ఏది అనే ఆలోచన మనకు కలిగితే ఈ రెండిట్లో కామన్గా ఉన్న శక్తి భగవంతుడు మాత్రమే అన్నప్పుడు ఈ రెండు పోయి దానిలో ఐక్యమైపోయే పరమైనటువంటి భావన కలిగేదానికి సాధనాపరంగా ఏ మార్గంగా విష్ణువు పరంగా నువ్వు పోయినా పొందేది ఒకటే, లేదు సూక్ష్మాతి సూక్ష్మంగా పోయినా పొందేది ఒకటే. కాబట్టి ఉన్నది ఒకే దానికి కారణం ఏమిటంటే ఆ అణువులో కానీ లేదు ఈ మహత్తులో కానీ ఆవరించి ఉన్నటువంటి శక్తి ఒకే ఒకటి ఉన్నది అని మనకు అర్థమయ్యేదానికి అనేక రకాలైనటువంటి ద్వంద్వాల్ని ఇందులో ఈ మాదిరిగా మనకి చెప్పటంగా మనం చూడొచ్చు. సో ఈ ప్రాథమిక ద్వంద్వం సైంటిఫిక్గా మనం ఆలోచించేటట్టయితే ప్రాథమిక ద్వంద్వం ఏమిటది, చూడంగానే ఎలక్ట్రాన్ దానిలో ఉన్నది కణస్వరూపమా లేదా తరంగ స్వరూపమా, కొన్ని సందర్భాల్లో అది కనపడుతోంది కొన్ని సందర్భాల్లో ఇది కనపడుతోంది అన్న మాటని ఇండైరెక్ట్గా ఈ మంత్రం ఇండికేట్ చేస్తుంది. అట్లాగే జగత్ కాదు, జగత్ అంతా మిథ్య, దీనికి ఆధారభూతమైన పరమాత్మనే సత్యం అన్న మాటని ఇండైరెక్ట్గా లేటెస్ట్ క్వాంటమ్ ఫిజిక్స్ కూడా అదే మాట, అసలు ఈ జగత్ అనేది ఉన్నదే లేదు, మానవుడు కలగంటున్నప్పుడు ఆ కళ ఏ మాదిరిగా నిజం అనుకుంటాడో ఆ మాదిరి స్థితే. అంటే ఏమన్నమాట అర్థం, ఇంత సైంటిఫిక్ ఎక్స్పాన్షన్ జరిగింది అన్న క్వాంటమ్ ఫిజిక్స్ అర్థం చేసుకున్న స్థాయిలో నుండి మహత్తరమైన సైంటిస్టులు జగత్ మిథ్య అనే భావానికి ఇవాళ ఏదైతే వచ్చారో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎప్పుడు చెప్పబడ్డదో తెలియని రుద్రంలో ఆ భావనని ఈ జగత్ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే భావం, ఈ ద్వంద్వ భావాలు కణస్వభావం తరంగ స్వభావం అనేది విశ్వంలో సూక్ష్మాతి సూక్ష్మమైన కణం దగ్గర నుంచి విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నది. ఈ రెండు రకాల శక్తులకి ఆధారభూతమైంది మాత్రం ఒకే ఒక పరమాత్మ. అది పట్టుకోకుండా ఒకటి కణమా తరంగమా, ఇది బాగుందే ఇది గొప్ప అది గొప్ప ఆ మాదిరి జగత్తు మీద పడ్డారా జగత్తు యొక్క అనుభూతి మీకు కలగదు. జగత్తుకి ఆధారమైన పరమాత్మ మీద దృష్టి పెట్టారా ఈ జగత్తు మీకు వశం అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు పెద్దవాళ్ళు మనకి. ఆవుని మనతో పాటు వెంట తెచ్చుకునేదానికి అటు తోలితే ఇటు తోలితే అటు పరిగెత్తుపోతూ ఉంటుంది. ఆ పుట్టిన దూడని తట్టలో పెట్టుకుని వాడిని ఎత్తిన పెట్టుకుని పోతుంటే ఈ ఆవు వాడి వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది అని నిత్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అట్ట ఈ జగత్తుకి ఆధారభూతమైన పరమాత్మ మీద మనం దృష్టి ఎప్పుడైతే పెట్టామో ఈ జగత్తు మన వెంట ఆటోమేటిక్గా నడుస్తూ వస్తుంది. అందులో ఉన్నటువంటి సమస్తమైన వివరాలు కర్తలామలకంగా ఆటోమేటిక్గా మనకి అనుభవం అవుతాయి. ఆ అనుభవ స్థితినే పశుపతి కావటము. అదే స్వామి మనకి ఎప్పుడు చెప్పే బ్రహ్మ ప్రేమ స్వరూపులారా లేదు దివ్య ఆత్మస్వరూపులారా, మామూలు దివ్య ఆత్మస్వరూపులారా అన్న మాటలో ఉన్న అంతరార్థాన్ని ఈ మాదిరిగా మనం అన్వయం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మంత్రం మనకి ఇచ్చే మార్గదర్శకం ఏమిటంటే అన్ని ద్వంద్వాల్లో కూడా ఆ ద్వంద్వాలకి ఆధారభూతమైన భగవంతుని చూసే ప్రయత్నం చేయటమే సమత. ఆ సమత్వం కోసం
ప్రయత్నం చేసేవాడినే సాధకుడు. సో సమత మమత, మమత పోవాలి, సమత మిగలాలి. ఈ సమతకి ఆధారం భగవంతుడి యొక్క శక్తి, ఆ పరమైనటువంటి అన్వయం. సో ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో చెప్పినప్పుడు పూర్వజా పరజం దేవం సర్వశక్తి సమన్వితం సర్వాతీత స్థిత్యర్థంచ ఏకబిలం శివార్పణం. అది పూర్వం కానీ అపరం కానీ ఈ రెండేదైనా సరే, ఈ రెండిటికి ఆధారభూతమైన శక్తి మాత్రం ఒకటేను. దాని వెంట పడకుండా, జగత్తు వెంట పడకుండా, జగత్తుకు ఆధారమైనటువంటి శక్తి పరమాత్మ వైపు వెంట పడగలిగే శక్తి నాకు ఇచ్చి దాన్ని నాకు ప్రసాదించేదానికే శరణాగత భావంతో ఈ బిల్వపత్రాన్ని మీ పాదాలకి సమర్పిస్తున్నాను అన్న పరంగా ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. మూడో మంత్రం నెక్స్ట్ చెప్పుకుందాం. ఇందులో క్వశ్చన్స్ అండ్ ఫర్దర్ ఎలాబరేషన్ ఎనీథింగ్ కనెక్టెడ్ టు దట్ దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.